హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సో నేను లాస్ట్ పార్ట్లో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్ డిజైన్ అండ్ ఇంకా మన బోట్ నెక్లో ఆరి వర్క్ చేసిన డిజైన్ అయితే నేను షేర్ చేశాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో చూడకుంటే చూసేయండి వ్లాగ్. సో ఇక్కడ ఏమంటే నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ డిజైన్ ఇలా వేసాను అండ్ మొత్తం బ్లౌజ్ ఈరోజు అయితే రెడీ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే ఏమంటే హ్యాండ్ డిజైన్ అండ్ నెక్ డిజైన్ కూడా చాలా డీటెయిల్గా అయితే నేను చెప్పాను సార్ ఫ్రెండ్స్, ఆ వీడియోలో చూడకుంటే చూసేయండి. సో ఇక్కడ ఫ్రంట్ డిజైన్కి అయితే ఫస్ట్ అయితే నేను 2 డబుల్ చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నా జరీ థ్రెడ్తోని. సో ఇక్కడైతే ఒకటి సింగిల్ స్టిచ్ అయితే అయింది, ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేశాక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ వదిలేసి మరి ఆ లైన్ పైన అయితే నేను చైన్ స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే హాఫ్ ఇంచ్ మనం లాస్ట్ బ్లాగ్లో నెక్ అండ్ ఇక్కడ ఏమిటి హ్యాండ్కి ఇట్లా హాఫ్ ఇంచ్ వదిలేసి అయితే మనం వర్క్ వేసాం. అలానే ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా అలానే ఇస్తున్నాను. సో ఇక్కడైతే ఫాస్ట్గా అయితే చైన్ స్టిచ్ అయితే వేయడం వస్తుంది, కానీ ఇంకా బీట్ స్టిచ్ ఉంటాయి కదా, అవి కొంచెం స్పీడ్ తక్కువ ఉంది. సో ఇక్కడ ఇది నాది సెకండ్ డే బ్లౌజ్ కదండి. సో ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయాలి. డైరెక్ట్ అయితే నేను ఇక్కడ బ్లౌజ్ పైన అయితే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇదైతే సెకండ్ బ్లౌజ్ ఇది, సో వర్క్ చేయడానికి. సో ఇక్కడైతే చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ చైన్ స్టిచ్ కంప్లీట్ అవ్వగానే షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, దాని ఒక లైన్ అయితే వేసుకుంటాను. సో మనం బ్యాక్ నెక్లో ఎలా సింపుల్ బేసిక్ లైన్ కంప్లీట్ చేసుకున్నాము. షుగర్ బీడ్స్ ప్లస్ 3mm బీడ్స్ ప్లస్ మరి ఏమంటే ఇంకా షుగర్ బీడ్స్ అయితే ఇట్లా 3 లైన్స్ అయితే మనకి కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా అది ఇక్కడ ఏమంటే ఇప్పుడు 3mm బీడ్స్ అయితే స్టిచ్ వేసుకుంటున్నా. ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది షుగర్ బీడ్స్ది. సో ఇప్పుడైతే ఏమంటే 3mm బీడ్స్ది అయితే లైన్ కంప్లీట్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే పాజ్ చేస్తూ అయితే నేను ఇక్కడ వీడియో షూట్ చేశాను. చాలా టైం పడుతుంది అండ్ వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది. సో ఇక్కడ 2 ఛానల్స్ కోసం అయితే వేరే వీడియో అయితే షూట్ చేశాను కదా, అందుకే ఇక్కడైతే చాలా టైం పడుతుంది. సో యూట్యూబ్లో చూసి అయితే నేను వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కదండి, నాకు ఎంతగానే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వర్క్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నేను చెప్పా కదా లాస్ట్ ఒక 3 వ్లాగ్స్ ముందు. సో అప్పుడు ఏమంటే నేను ఆరి వర్క్ అయితే యూట్యూబ్లో చూసి కొంచెం అయితే ఇక్కడ నాట్స్ గింట సో స్టిచ్ గింట వేయడం అవన్నీ నేర్చుకుంటున్నట్టు. సో అప్పుడు చెప్పాను నేను ఏమంటే 2 ఇయర్స్ ముందు అయితే నేను ఇవన్నీ సామాన్లు కొనుక్కుని ఇంటికి కొన్ని. సో ఆరి వర్క్ స్టాండ్ అండ్ దాంతో కొన్ని సామాన్లు వచ్చినవి అన్నీ అలానే ఉండండి. 2 ఇయర్స్ తర్వాత నాకైతే ఇక్కడ సడన్గా అయితే మంచిగా ఇక్కడ యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకోవాలని అయితే స్టార్ట్ చేశాను. కానీ నాకు ఇక్కడైతే మంచిగానే అంటే ఆరి వర్క్ వేయడం అయితే వచ్చేసిందండి. అంటే సింపుల్ అదే కాదు, కానీ నేను ఇక్కడ వర్క్ చేసుకునొచ్చు అండ్ మంచిగా మనీ అర్న్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఏమంటే ఆర్డర్స్ కూడా వచ్చేస్తున్నాయి. మీకు ఒక్కటి తర్వాత ఒకడైతే నేను అవి కూడా వీడియోస్ షేర్ చేస్తానండి. చాలా అయితే నేను హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంత అంటే వర్క్ ఇట్లా స్టార్ట్ చేయగానే ఆర్డర్స్ వస్తాయని అనుకోలేదండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఒక్క తర్వాత ఒకటి చాలా అయితే ఆర్డర్స్ వచ్చినాయి. సో ఇక్కడైతే ఫ్రంట్ నెక్ అయితే ఇక్కడ బోట్ నెక్లు ఉంది అనేది దీనిది అంటే వీడియోతో అయితే చాలా ఉంటుంది కదా, సో అందుకే నెక్ పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే షుగర్ బీడ్స్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. షుగర్ బీడ్స్ 3mm మరి ఇంకా షుగర్ బీడ్స్ అయితే ఇక్కడ బేసిక్ లైన్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి ఇలా. సో ఇక్కడ అయితే ఇప్పుడు ఏమంటే ఇంకా ఈ లైన్ తర్వాత నేను ఇంకొక డిజైన్ వేస్తున్నాను. ఇక్కడ ఏమంటే మనం బ్యాక్ నెక్లో ఇట్లా డ్రాప్ బీడ్స్ వేసాం కదా, అలానే ఇక్కడ డ్రాప్ బీడ్స్ వేసి అయితే డిజైన్ కంప్లీట్ చేసుకుంటున్న పక్కకు. సో ఇక్కడ 3 డ్రాప్ బీడ్స్ అయితే ఇట్లా యూజ్ చేస్తున్నాను అండ్ కొంచెం అయితే ఇక్కడ డిస్టెన్స్ అయితే సేమ్ డిస్టెన్స్లో అయితే ఇవి అటాచ్ చేస్తున్నాను అండి. ఇక్కడ 3 ఇక్కడ ఏమంటారంటే డ్రాప్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను ఇట్లా 3 లైన్స్ ఫ్లవర్ లెక్క అనిపించాలని. సో ఇలా అయితే 3 ఇక్కడైతే డ్రాప్ బీడ్స్ యూజ్ చేసి అయితే ఫ్లవర్ లెక్క అయితే కంప్లీట్ చేస్తున్నాను అండి. ఇలా అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి నెక్ ఫ్రంట్ నెక్ ఇక్కడ నేనైతే సింపుల్ అయితే ఇక్కడ డిజైన్ అయితే చూస్ చేశానండి. సో ఇక్కడ అయితే ముందు మంచిగా సింపుల్ బేసిక్ మనకు స్టిచ్లు ఫ్లవర్స్ వేయడం వస్తేనే మనం ఇంకా కాంప్లికేటెడ్ డిజైన్స్ అయితే వేయొచ్చండి. సో ఇలా అయితే ఫ్రంట్ది కూడా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రింగ్లో నుంచి ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకుంటానండి. సో మొత్తం అయితే మనం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక స్లీవ్ డిజైన్ కూడా అయితే నేను ఒక స్లీవ్ డిజైనే మనకు వర్క్ వేయడానికి చూపించింది కదా, సేమ్ అలానే వేరే హ్యాండ్ కూడా అయితే వర్క్ అయితే వేసుకున్నాను. సో వెనక ఏమన్నా అయితే కొంచెం మధ్యలో ఏమంటే మన థ్రెడ్స్ అయితే తెగిపోతాయి కదా, బ్రేక్ అవుతాయి కదా, వీటికైతే ఇట్లా గట్టిగా అయితే వేసుకుంటున్నాను. సో ఇలా అయితే మొత్తం బ్లౌజ్ పైన అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో ఇలా అయితే చూడండి హ్యాండ్స్ డిజైన్ అండ్ నెక్ డిజైన్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి కట్ చేసి అయితే ఇప్పుడు నేనంటే స్టిచ్చింగ్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. సో మొత్తం అయితే మంచిగా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ ఏమంటే నేను లైనింగ్ పైన అయితే ముందైతే ఈ పేపర్ ప్యాటర్న్స్ తీసుకునేటి కదా ముందు మనం వర్క్ వేయడానికి అయితే మార్క్ చేయడానికి యూజ్ చేసాం కదా, అదే ఇక్కడైతే నేనంటే ప్యాటర్న్స్ యూజ్ చేసి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నానండి అస్తర్ పైన, అంటే ఒక లైనింగ్ పైన అయితే. సో ఇలా మార్క్ చేసుకుని అయితే కట్ చేసుకున్నా, కానీ ఓన్లీ బ్యాక్ నెక్ అయితే ఇక్కడ కట్ చేయలేదండి. సో ఇలా ప్యాక్ అయి ఉంచాను. అండ్ మొత్తం లైనింగ్ ఏమంటే నేను ఇక్కడ మెజర్మెంట్లో కంప్లీట్గా అయితే కటింగ్ చేసుకున్నానండి. హ్యాండ్ కూడా కటింగ్ చేసేదండి. సో కొంచెం అయితే హ్యాండ్కి ఏమంటే లైనింగ్కి జాయింట్ ఇచ్చేదండి. సో అందుకే మీకు చూపించలేదు. సో ఇలా అయితే సెంటర్ పైన పెట్టి అయితే నేను ఏదైతే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుంటానండి. సేమ్ అలాగని ఇక్కడైతే ఫ్రంట్ నెక్ కూడా, అంటే ఫ్రంట్ ఒక సైడ్ మనం వర్క్ వేసాం కదా, అది కూడా ఇక్కడైతే పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసేస్తానండి. సో చూడండి, ఒక హ్యాండ్కి అయితే జాయింట్ వచ్చింది. ఒక హ్యాండ్ అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇలానే సేమ్ ఏమంటే 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను కటింగ్ చేయంగా అయితే ఏమంటే మన స్టిచ్చింగ్ ఛానల్లో అయితే కటింగ్ చూపించానండి. అందుకే ఇక్కడైతే కొంచెం మీకైతే ట్రై చేసి పెట్టి చూపించాను. సో ఇలా అయితే మొత్తం అయితే బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే కట్ చేసుకున్నానండి. కొంచెం అయితే ఇట్లా చాలా అయితే డిస్టర్బెన్సింగ్గా ఉందండి. ఇక్కడ ఏమంటే ప్లేస్ తక్కువ ఉంది కదా మాకు, ఇక్కడ స్టాండ్ పెట్టాను కానీ ఎవ్వరు కూడా తిరగరాదండి ఇక్కడ. సో ఇక్కడైతే చూసండి, ప్రిన్సెస్ కట్లు అయితే మనం కట్ చేసింటి కదా ఫ్రంట్ పార్ట్. అండ్ ఇక్కడ ఏమంటే ప్రిన్సెస్ కట్ కటోరీ కూడా అయితే కట్ అయిపోయింది. స్లీవ్ అండ్ బ్యాక్ అయితే మొత్తం కట్ అయిపోయినాయి. అండ్ ఎక్స్ట్రా కొంచెం మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ ఏమంటే స్లీవ్స్లో కొంచెం జాయింట్ పడుతుంది, దానికైతే యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఏమంటే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడైతే వర్క్ అయితే నేను కొంచెం 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 అనేది చాలా రోజులు అయితే పట్టేసిందండి. సో స్టిచ్చింగ్ పని కూడా చాలా ఉంది. సో అందుకే ఇక్కడ ఏమంటే షూటింగ్ చేస్తూ ఇంకా వర్క్ వేయడం, అండ్ నాకేమంటే చాలా అయితే టైం పడుతుందండి. సో చెప్పే కదా స్టార్టింగ్ అని స్పీడ్ చాలా తక్కువ ఉంది. సో ఇక్కడైతే నేను ఏమంటే స్టిచ్చింగ్ది కూడా ఏమంటే స్టిచ్చింగ్ ఛానల్లో డీటెయిల్లో పెట్టానండి. అందుకే ఇక్కడ స్టిచ్చింగ్ చేయంగా అయితే వీడియో తీయలేదు. సో చూడండి, ఇలా అయితే మొత్తం పార్ట్స్ అయితే మంచిగా జాయింట్ చేసుకున్న, ఫ్రంట్ బ్యాక్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో చూడండి, ఇలా అయితే చాలా మంచిగా ఈజీగా అయితే నాకు స్టిచ్ చేయడానికి కూడా వచ్చిందండి. ప్రాబ్లం రాలేదు. కొంచెం బ్లౌజ్ పీసే చాలా సిల్కీగా ఉంది. అందుకే ఏమంటే ఇక్కడ ఏమంటే నాకు స్టిచ్చింగ్ చేయగా కొంచెం క్రీజ్ వచ్చినట్టయితే అనిపిస్తుంది. సో మనం స్టిచ్ వేయంగా నీడలు పడుతుంది కదా, అప్పుడు ఏమంటే ఇక్కడ దారం ఎగ్గినట్టు అవుతుందండి, థ్రెడ్ ఎగ్గేసినట్టు అవుతుంది. సో ఇక్కడైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హై పట్టి అయితే అటాచ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమంటే మనం వర్క్ వేసిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే నెక్ గింట అన్నీ మనం మెజర్మెంట్లు అయితే మార్క్ చేస్తూనే అయితే స్టిచ్ చేసి అంటే వర్క్ చేస్తాం కదా. సో అందుకేమో అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేయడానికి అయితే చాలా ఈజీగా అయితే అయింది. సో అవే మనం రెడీమేడ్ బ్లౌజెస్ పైన వర్క్ ఇస్తున్నారు కదా, అవి అయితే స్టిచ్ చేయడానికి అయితే చాలా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ఈజీగా అయితే నేను ఫాస్ట్గా అయితే ఇక్కడైతే కంప్లీట్ చేసుకున్నానండి. సో ఇక్కడైతే మొత్తం స్టిచ్చింగ్ అయితే నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను చెప్పాను కదా, సో అందుకే. అండ్ ఇక్కడైతే చూడండి, చాలా ఎండ్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది ఏమంటే ఏప్రిల్లో లాస్ట్ వీక్దే అండి ఇది వీడియో. సో అందుకే ఇక్కడ చాలా ఎండలు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మొత్తం బ్లౌజ్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. సో అప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో నైట్కి అయితే ఇక్కడ నేను దీనికి హ్యాంగింగ్స్ పెట్టాలనేది ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే ఏమంటే ఇక్కడ హ్యాండ్స్కి అయితే హ్యాంగింగ్స్ పెట్టాలి. సో వెనకాల కూడా టెంపుల్ నెక్ ఉంది కదా, దాంట్లో కూడా కొన్ని అయితే హ్యాంగింగ్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నా. సో రెడీ అయితే బ్లౌజ్ అయితే చాలా ఫుల్ వర్క్ అనిపిస్తుందండి. చాలా మంచిగా అయితే లుక్ వస్తుంది బ్లౌజ్కి అయితే. సో చూడండి, ఇలా అయితే లుక్ సో ఇంత మంచిగా వర్క్ అని అయితే బిలీవ్ కావడం లేదండి. సో ఇంకా స్టిచ్ చేసినాకైతే ఫుల్ వర్క్ అనిపిస్తుంది కదా. సో బ్లౌజ్ అంటే పీస్ పైన వర్క్ వేస్తున్నప్పుడు అంత అయితే అంటే తెలియదండి, కానీ ఇప్పుడు స్టిచ్ చేసాకైతే చాలా ఫుల్ వర్క్ అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే దీనికి హ్యాంగింగ్స్ పెట్టేద్దామండి. సో హ్యాంగింగ్స్ అయితే నేను ఇక్కడ ఏమంటే సారీ కలర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ సారీ కలర్ వచ్చేసి అయితే ఇట్లా పికాక్ గ్రీన్ ఉంది అండి. సో అలా అయితే ఇక్కడ నేను బీడ్స్ అయితే తీసుకున్నాను. అండ్ కొన్ని ఇట్లా జుమ్కాస్ లెక్క అయితే లట్కన్స్ తెచ్చాను. అవి ఏమంటే బ్యాక్ నెక్ అయితే ఇలా అటాచ్ చేయాలనేది. హ్యాండ్స్కి అయితే ఇక్కడ షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను, కొన్ని అయితే గోల్డ్ ఆన్లో అవి కూడా. అండ్ ఇక్కడ నార్మల్ నీడలతో అయితే ఇవి అయితే నేను హ్యాంగింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అండి. ఒక హ్యాండ్కి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా మొత్తం పెట్టేది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏమంటే స్టార్టింగ్ అయితే ఇక్కడ చేస్తున్నానండి. మనకు ఒక హ్యాండ్స్కి ఎన్ని పడతాయి, సో ఎంత గ్యాప్ ఇక్కడ వదిలేయాలి, అదైతే సేమ్ డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి కదా. సో ఒకసారి అయితే సెంటర్ నుంచి స్టార్ట్ చేశానండి. అండ్ ఒకసారి అయితే లాస్ట్ నుంచి వేరే లాస్ట్ వరకు అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడైతే సేమ్ డిస్టెన్స్లో అయితే ఇక్కడ ఇవి అటాచ్ చేస్తూ పోతానండి. సో సెంటర్ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కూడా ఏం లేదండి,
ముందు మనం పెన్తో మార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా. సో కిందికి అనేది ఇలా అయితే సేమ్ నేను ఇక్కడైతే నార్మల్ నీడలు ఉంటుంది అదే వేసేసాను. సింపుల్ థ్రెడ్ వేసేసి అయితే ఇక్కడ సన్నం అంటే చాలా సన్నం అయితే తీసుకోవాలండి. సో దాంట్లో ఏమిటి షుగర్ బిట్స్ ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అలా అయితే. సో ఇక్కడైతే ముందైతే నేను ఇక్కడ 4 అయితే ఇక్కడ షుగర్ బీట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఏమంటే ఇది ఇలాంటి అయితే బీట్స్ అయితే యూజ్ చేశాను. దీనికి ఏమంటే ఆల్రెడీ ఇట్లయితే హుక్ ఉందండి. హుక్లో వేసేసాను. హుక్లో వేసి మళ్ళీ ఏమంటే ఇప్పుడు వేసిన కలర్ బీట్కి వదిలేసి అయితే ఇప్పుడు మనం ముందు వేసిన షుగర్ బీట్స్లో నుంచి ఇదైతే రిటర్న్గా నీడలు వేసుకున్నాను అండి. అయితే సో ఇలా అయితే ఇక్కడ కలర్ బీడ్ ఏమంటే లాక్ అయిపోయిందండి. సో చూడండి ఇలా అయితే. అండ్ ఇక్కడ ఏమంటే మనం 3 షుగర్ బీట్స్లకి నీడల్ రివర్స్ తీసుకున్నాం కదా, ఇంకా ఫ్యాబ్రిక్లోనే ఇది ఇక్కడ టక్ చేసేయాలండి కింది నుంచి. సో ఇలా ప్యాక్ చేసేయాలి. సో ఇక్కడ ఫస్ట్ హ్యాంగ్ అయితే ఇక్కడ మనం కంప్లీట్ చేసాము. ఇక సెకండ్ హ్యాంగ్కి వెళ్ళాం అయితే ఇట్లా కింది లోపల నుంచి అయితే రాంగ్ సైడ్ నుంచి ఇట్లా స్టిచ్ వేస్తే అయితే ఇక్కడ ఇంకా మనకు లట్కన్ పెట్టాలి అక్కడైతే. సో ఇలా స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. సో ఇంకా సెకండ్ అయితే ఇక్కడ వచ్చేసిందండి. దాంట్లో ఏమంటే 4 షుగర్ బీడ్స్ వేసి ఇంకా మళ్ళీ కలర్ బీడ్స్ వేసి అయితే ఇంకా 4 బీడ్స్లో నుంచి రివర్స్ అయితే ఇక్కడ నేను ఏమంటే నీడలు తీసుకున్నాను. మొత్తం ఇక్కడ ఫ్యాబ్రిక్లో లాక్ చేసేసానండి. సో ఇలానే నేను మొత్తం అయితే హ్యాండ్ మొత్తం రౌండ్లో అయితే పెట్టుకున్నానండి. సో పెట్టాకైతే చాలా బాగా అయితే లుక్ వచ్చింది. సో బ్యాక్ కూడా నేనైతే హ్యాంగింగ్స్ అయితే పెట్టానండి. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్కు. సో చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా బ్లౌజ్ అయితే హ్యాంగింగ్స్ పెట్టాక ఇలా లుక్ అయింది. సో ఇదేమంటే స్టేటస్ పెట్టడానికి అయితే నేను ఇలా అయితే ఫోటోషూట్ అండ్ వీడియో అయితే తీసుకున్నానండి. నాకైతే కొంచెం కూడా బిలీవ్ అవడం లేదండి, ఇంత చక్కగా అయితే నేను బ్లౌజ్ డిజైన్ చేశానండి. సో మీరు కూడా తప్పకుండా చెప్పండి నా ఫస్ట్ అంటే సెకండ్ బ్లౌజ్ చేసిన బోట్ నెక్లో ఎలా వచ్చిందని. సో ఇక్కడిది వ్లాగ్ ఏం చేస్తే వగ్గంటగా మంచి అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.